పంటలు ఎండని జిల్లానే లేదు. పంటలు ఎండనటువంటి జిల్లానే లేదు. ఒక్క నల్లగొండ జిల్లాలోనే సాగర్ ఆయకట్టు మిగతాయి కలుపుకుంటే 3.5 లక్షల నుంచి 4 లక్షల మధ్య పంట ఎండిపోతా ఉంది. అన్ని నియోజకవర్గాలు ఎండుతా ఉంది. ఆలేరు నియోజకవర్గంలో ఎండుతా ఉంది, భువనగిరిలో ఎండుతా ఉంది, తుంగతుర్తిలో ఒక 25,000 ఎకరాలు. ఈరోజు రైతులు చెప్పినారు, వాళ్ళు చెప్పిన లెక్క నాకు నేను కళ్ళతో చూసిన లెక్క. ప్రతి ఊరికి 200, 300, 400 ఎకరాలు ఎండుతా ఉంది. ఇవాళ సూర్యాపేటలో ఒక 20-24 వేల ఎకరాలు ఎండుతా ఉంది. భయంకరంగా సాగర్ ఆయకట్లో కూడా చాలా తీవ్రంగా ఎండిపోయింది పంట. ఎందుకండి? ఏం కారణం చేత ఎండబెట్టిన మీరు సాగర్ ఆయకట్లో? ఈ రోజు కూడా నాగార్జున సాగర్లో ఈవెన్ టుడే వెన్ ఐఎమ్ స్పీకింగ్ టు ద ప్రెస్, ఎండిడిఎల్ కంటే అబోవ్గా 7 TMC వాటర్ ఉంది. ఎండిడిఎల్ కింద కూడా మనం వాడుకోగలిగిన మరో 7 TMCల వాటర్ ఉంది. 14-15 TMCల వాటరు ఇప్పుడు కూడా సాగర్లో వాడుకోగలిగే పరిస్థితి ఉంది. ఆనాడు కూడా ఈ బుడముండ KRMB ఉండే. KRMB అంటే ఎవడండి? వాడు మన సూపర్ బాసా? వాడు 2 రాష్ట్రాల మధ్య నీటి పంపిణీకి సమన్వయకర్త గంతే. వాడే మనకు బాస కాదు కదా. వానికి అప్పచెప్పి టోటల్ ప్రాజెక్టును తెలివి తక్కువగా, తెలివిహీనంగా ఆ కేంద్ర మంత్రి తీయగపుల్లగా మాట్లాడితే KRMB చేతిలో మొత్తం అధికారాన్ని అప్పచెప్పి ఇలా నాగార్జున సాగర్ కట్ట మీదకి ఎక్కలేనటువంటి దుస్థితిని తీసుకొచ్చిన అసమర్థ ప్రభుత్వం ఎవరండి? ఎప్పుడు మమ్మల్ని కూడా KRMB నిరోధించేది, మేము దటాయించేది వాళ్ళను. మాకంటే ఆంధ్ర ఎక్కువ తీసుకున్నది పోయిన 2-3 సంవత్సరాలలో. మా క్యారీ ఫార్వర్డ్ ఇవ్వాలి, మాకు రైట్ ఉన్నదని చెప్పి వాళ్ళు ఆపిన తూములు లేపి 4 తళ్ళు 3 తళ్ళు ఇచ్చినాం. 8 పంటలు నాగార్జున సాగర్ కింద 1 ఎకరం కూడా ఎండనీయకుండా పండించినాం. 18 పంటలు కొన్ని వర్షతలతోని దాదాపు 10 సంవత్సరాల పాటు ఎండనీయలే, 1 ఎకరా కూడా ఎండనీయలే. ఇవాళ ఎందుకు లక్షల ఎకరాలు ఎండిపోయింది సాగర్ కింద?